అందరికీ నమస్కారం, శుభోదయం. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. అదే ఇప్పుడు వేసవి కాలం కాబట్టి అందరికీ ఉండేటువంటి బాధ ఏంటంటే దాహం 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 దాహార్తి తీర్చడం అనేటువంటిది వేసవిలో. ఎన్ని దానాలు చేసినా కానీ నీళ్ళ దానం అనేటువంటిది చాలా గొప్పదని, ఒక మనిషి యొక్క దాహం తీరిస్తే అది 1000 జన్మల పుణ్య ఫలితాన్ని ఇస్తుందని అనేక శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అదే దానికి సంబంధించి అంటే జలదానం యొక్క ప్రాముఖ్యత, దీనికి సంబంధించి స్కంద పురాణంలో ఒక కథ ఉంది. ఆ కథను ఈ వేసవికాలం సందర్భంగా మీ ముందుకు తీసుకురావాలనిపించింది. అయితే పూర్వము సూర్యవంశం లోపల హేమాంబరుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు దాన ధర్మాలు చేసేట్లో సుప్రసిద్ధుడు. అయితే అన్ని సువర్ణదానము, భూదానము, గోదానము, ఎన్నో రకాలటువంటి వస్త్రదానము, వస్తు రూపేణ ధన రూపేణ అనేక రకాలటువంటి దాన ధర్మాలు చేశాడు. కానీ ఒక్క నీళ్ళ దానం మాత్రం చేయలేదు, ఒక జలదానం మాత్రం చేయలేదు. దాని ఫలితంగా అంటే కులగురువు వశిష్ఠుడు కూడా వచ్చి ఎన్నోసార్లు చెప్పాడు, నువ్వు ఇన్ని చేస్తున్నా కానీ వృధానే, కనీసము ఒక మనిషికి నీళ్ళన్న దానం చేయు, ఒక మనిషి యొక్క దాహం తీర్చన్నా కానీ వినిపించుకోలేదు. చివరికి దాని ఫలితంగా ఆయన 3 జన్మల లోపల గద్దగా జన్మించడం జరిగింది. మరొక 3 జన్మల లోపల కాకిగా జన్మించాడు. మరొక 5 జన్మల లోపల కుక్కగా జన్మించాడు. చివరికి ఆ తర్వాత చివరికి మిథిలా నగరము రాజైనటువంటి శృతకీర్తి మహారాజు ఇంట బల్లిగా జన్మించి గోడ మీద తిరుగుతూ చిన్న చిన్న పురుగులను, కీటకాలను తినుకుంటూ బతుకుతుండు. ఇది ఆయన నీళ్లను దానం చేయకపోయినటువంటి ఫలితంగా ఆ విధంగా జన్మ అనుభవిస్తున్నాడు. ఈ విధంగా బల్లిగా ఉన్న సమయం లోపల ఆ ఇంటికి విద్యాధరుడు అనేటువంటి ఒక విద్యాధరుడు అనేటువంటి ఒక ఋషి పుంగవుడు రావడం జరిగింది. వెంటనే ఈ శృతకీర్తి మహారాజు ఆ యొక్క ఋషి కాళ్ళ మీద పడి మరి కాళ్ళు కడిగి ఆ కడిగిన నీళ్లను తలపైన తన కుటుంబ సభ్యులపైన చల్లుకొని మిగిలిన నీళ్లను కొన్ని ఆ బల్లిపైన గోడలపైన చల్లుతున్నాడు అన్నట్టు. చుట్టూ ఉన్న గోడలపైన ఒక 2 ఆ యొక్క నీటి చుక్కలు ఆ పాదము తాకిన మహారాజు పాదాలు, ఋషి పుంగవుని పాదాలు తాకిన ఆ చుక్కలు బల్లిపైన పడ్డాయి. ఆ బల్లిపైన పడగానే మొత్తము తన యొక్క పూర్వజన్మ వృత్తాంతం అంతా కూడా తెలిసిపోయింది. అప్పుడు మానవ భాషలో ఋషి పుంగవుని అడుగుతుండు, మా ఋషిపుంగవ నాకెందుకు ఈ దుస్థితి పట్టింది అని అడిగాడన్నట్టు. అప్పుడు మానవ భాషలో మాట్లాడుతున్నటువంటి ఆ బల్లి యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని ఒకసారి కళ్ళు మూసుకొని తెలుసుకొని, నీవు ఎన్నో దాన ధర్మాలు చేశావు, కానీ ఈ బంగారము ఎన్నో రకాలు చేశావు, కానీ నీళ్ళ దానం చేయలేదు. మీ కుల గురువు చెప్పినా వినిపించుకోలేదు, దాని ఫలితంగా ఇది అనుభవిస్తున్నావు. కాబట్టి నా యొక్క తపఫలాన్ని కొద్దిగా నీకు సమర్పిస్తాను అని చెప్పి ఆ యొక్క బల్లి పైన తన యొక్క ఆశీస్సులు ఇవ్వడం జరిగింది. ఆ బల్లి వెంటనే మళ్ళీ యథావిధిగా మరి సూర్యవంశంలోని మహారాజు హేడంబర మహారాజుగా మారి ఆ మహారాజు ఋషిపుంగవుని యొక్క కాళ్ళ మీద పడడం జరిగింది, నన్ను క్షమించండి అని. ఆ విధంగా వెంటనే తన తప్పును తెలుసుకున్నటువంటి మహారాజుకు యథావిధిగా ఆ బల్లి రూపం నుంచి విముక్తి కలిగించగానే వెంటనే పుష్పక విమానం స్వర్గం నుంచి రావడము, ఆ మహారాజును తీసుకొని వెళ్ళడము జరిగింది. ఈ విధంగా 10,000 సంవత్సరాల తర్వాత మళ్ళీ యథావిధిగా ఇక్ష్వాకు వంశంలోనే కాకుస్థుడుగా జన్మించడం జరిగింది. మొత్తం మీద ఇది ఈ యొక్క కథ యొక్క సారం. ఈ కథ యొక్క ఉద్దేశం ఏంటంటే వేసవి కాలం లోపల 10 మంది దాహం తీర్చడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి మనమందరం కూడా 10 మంది దాహం తీర్చడానికి ప్రయత్నం చేద్దాం. ఎక్కడైనా కానీ ఎవరింటికైనా పోయి ఒక గ్లాసు నీళ్ళు ఇవ్వు, మంచి నీళ్ళు ఇవ్వు అనేటువంటి పరిస్థితి ఉందా? లేదు. కాబట్టి 10 మందికి దాహం తీర్చే ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేశం కోసం, ధర్మం కోసం. జై శ్రీరామ్.